అందరికీ నమస్కారం. కథ వింటారా ఛానల్‌కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ 'ఎండ గుర్తు'. రచించింది బి. అజయ్ ప్రసాద్. అజయ్ ప్రసాద్ గారు 1972 ప్రకాశం జిల్లాలో జన్మించారు. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను రచించిన కథలు 'లోయ', 'గాలిపొరలు' అనే 2 కథా సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. 'అపురూప చింతన కథలు' అనే సంకలనానికి సంపాదకుడిగా చేశారు. అజయ్ ప్రసాద్ గారి కథలు కొన్ని తమిళంలోకి అనువదించబడి 'అత్తంగి మలై' అనే పుస్తకంగా ప్రచురితమైంది. ఇప్పుడు చదవబోయే కథ సాక్షి దినపత్రికలో 2021లో ప్రచురితమైంది. ఎండ గుర్తు. నగరానికి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇన్నిన్ని రోడ్లు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంతమందితో కలిసి తిరిగి, చివరికి అందర్నీ మర్చిపోయి, ముసలితనానికి దగ్గర పడుతున్న ఈ వయసులో 30 ఏళ్ల క్రితం ఓ మధ్యాహ్నం హోటల్లో కలిసి భోంచేసిన లాయరు ఎందుకో గుర్తొస్తుంటాడు. చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్న రోజుల్లో టెంపరరీగానే అనుకుంటూనే 7 ఏళ్లు ఒక లాయర్ దగ్గర స్టెనోగా పనిచేశాను. అదంతా ఒక వృధా కాలయాపన. రాజుగారికి 7 కొడుకులన్నట్లు ఆ లాయర్ గారికి 7 జూనియర్లు ఉండేవారు. అందరూ 25 ఏళ్ల వయసుకు అటూ ఇటుగా ఉండేవారు. మా లాయర్ గారు వాళ్ళకి జీతం కూడా 700 ఇచ్చేవాడు. 700 అంటే 7000 అనుకునే పూర్వపు రోజులు కూడా కావవి. మా సీనియర్ నాకు ఆ మాత్రం కూడా ఇచ్చేవాడు కాదు అనేవాడు ఆ సీనియర్ లాయరు జీతం ఇచ్చే రోజు ఒక్కొక్క నోటు జాగ్రత్తగా లెక్కపెట్టి ఇస్తూ. జూనియర్లు కట్టు బానిసల్లా పనిచేస్తేనే చేతికి పనొస్తుందని, పని నేర్చుకోండయ్యా, ముందు పని నేర్చుకోండి అని నిత్యం వల్లించేవాడు. వాళ్లకు తోడు మరొక ప్లేడర్ గుమాస్తా. గుమాస్తాకి తోడు స్టెనోగా పనిచేసే నాకు 700 ఎందుకో అర్థం కాల. సరేలే, అది మన కర్మ అనుకున్నా. జీవితం గడిచిపోతుంది కదా అనుకుంటూ. ఎప్పటికీ అదే జబ్బు. ఆ లాయర్ గారి దగ్గర పనిచేసినంతకాలం నా కడుపులో ఆకలి నకనకలాడుతుండేది. టకటకమని టైప్ మిషన్ కొట్టడం మూలాన కాబోలు. లాయర్ గారికి పైన అంతస్తులో ఆఫీసు, కింద కాపురం. ఆయన కూర్చునే టేబుల్ విశాలంగా ఉండేది. సరిగ్గా ఆయన కూర్చునే సీటుకి ఎదురుగా టేబుల్ మీద చిన్నపాటి అద్దం, అద్దం కింద ఎవరో స్వామీజీ ఫోటో ఉండేది. నేనెప్పుడూ ఆ స్వామీజీ ఫోటో సరిగ్గా చూసింది లేదు. ఇతరులతో మాట్లాడేటప్పుడో, పనిలో ఉన్నప్పుడో ప్రతి 5-6 నిమిషాలకి ఒకసారి లాయర్ చేత్తో ఆ ఫోటోని తాకి కళ్ళకద్దుకునేవాడు. ఒకసారి ఆ స్వామీజీ ఎవరా అని చూస్తుంటే మధ్యలో గుమాస్తా లోపలికి వచ్చి, ఆయన IAS చదువుకున్న స్వామీజీ అని ఇంకో వివరం ఇచ్చాడు. ఎవరో కుర్రబావ. నేనెప్పుడు బయట పేపర్లో చూసిన ఫోటో కాదు. నేనెప్పుడు డిక్టేషన్ తీసుకోవడానికి అనువుగా సీనియర్ లాయర్ గారికి దగ్గరగా కుడివైపునో ఎడంవైపునో కూర్చునేవాడిని. ఎదురుగా పార్టీలో డిపార్ట్మెంట్ వారో కూర్చునేవారు. ఆ రోజుల్లో ఆయన అదేదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపున హైకోర్టులో వాదించేవాడు. ఇదిలా ఉండగా ఆఫీస్లో జూనియర్లతో పాటు పనిచేయడానికి కొత్తగా మరొకరు వచ్చారు. చూడటానికి ఆయన జూనియర్కి ఎక్కువగాను, సీనియర్కి తక్కువగాను కనిపించేవాడు. మనిషి మాట్లాడటం కంటే తలోపడం ఎక్కువగా ఉండేది. వచ్చిన రోజే ఆయన తనతో పాటు తెచ్చుకున్న మాసిన నల్లకోటును గోడకు తగిలించాడు. పొద్దున్న పూట ఇటునుంచి ఇటే కోర్టుకు వెళ్ళడానికి. ఆ కోటుకి భుజం మీద, వీపు మీద 1-2 చోట్ల చిరుగులుండేవి. ఆయన చూడటానికి పొట్టిగా, వెడల్పుగా ఉండేవాడే కానీ లావుగా ఉండేవాడు కాదు. మీసాలు లేని గుండ్రటి పేడిమూతి మొహం. గుండు చేయించుకున్నాక నెల రోజుల్లో ఎంత జుట్టు పెరుగుతుందో ఆయన జుట్టు ఎప్పుడూ అంతే ఉండేది. కాస్తంత పెరిగేది కాదు, తరిగేది కాదు. సగం తెలుపు, సగం నలుపు. మీసాలు లేని ఆ పలచటి జుట్టున్న వెడల్పు మొహానికి కుండలాలు పెడితే అచ్చమైన పండితుడు ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన గుర్తొచ్చినప్పుడు. ఆయన పేరు రామకృష్ణ. ఎప్పుడూ గోడవైపు కిటికీ కట్టెను కానుకొని కూర్చొని ఫైల్స్ చూస్తూ ఎవరైనా పలకరిస్తే వెడల్పాటి మొహంతో మోర పైకెత్తి మాట్లాడేవాడు. ఎవరో కొత్తసారి జాయిన్ అయినట్లున్నాడు అనంటే మా గుమాస్తా, కోర్టులో కొంతమంది ప్రాక్టీస్ లేని ప్లేడర్లు ఇలా జూనియర్లుగా చేరతారు అనేశాడు ఆయన ముందే. అంత మాట అనేసాడేంటి?
అని కింద మీద కంగారు పడి ఆయన వంక చూస్తే అదేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఏదో ఫైల్ చూసుకుంటూ కనిపించాడు. గుమాస్తా అన్నదానికి తగ్గట్టే ఆ కొత్త లాయరు చూడటానికి బతకడం చేతగాని వాడుగానో, ప్రాక్టీస్ లేని పోర్ లాయర్గానో కనిపించాడు. మా సీనియర్ లాయరు ఆయన పలకరించినప్పుడల్లా చిరాకు పడేవాడు. ఇంగ్లీష్ గ్రామర్ తప్పుగా ఉందనో, కోర్టు వారి ప్రొసీజర్ అనో ఏదో ఒక వంక పెట్టి ఆ మాత్రం తెలీదా అని చేవాట్లు పెట్టేవాడు. బహుశా ఆయన్ని ఆఫీసులో చేర్చుకోవడం సీనియర్ గారికి ఇష్టం లేదనుకుంటా. జూనియర్ల కంటే కాస్తంత ముసలోడుగా కనిపించే ఆయనకి కూడా 700 ఇవ్వాల్సి వస్తుందన్న సాకు కావచ్చు. దాదాపు ఆయన గదమాయింపులకే చేరిన 6 నెలలకే ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మాకు శని ఆదివారాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ ఉండేది. ఆ 2 రోజులు కోర్టుకు సెలవులు గనక ఉదయం 10కో ఎప్పుడో మొదలైతే సాయంత్రం 6 దాకా నడిచేది. వాళ్ళందరికీ ఆటవిడుపుగా అనిపించే ఆ 2 రోజులు నాకు మాత్రం 2 రోజులు ఉపవాస దీక్ష చేస్తున్నట్టు నరకం కనపడేది. మధ్యాహ్నం భోజనానికి లేదా లంచ్కి కాసేపు బయట గడిపి వచ్చేవాడిని. ఎప్పుడన్నా డబ్బులుంటే ఇరానీ హోటల్లో టై బిస్కెట్లు టీలో నంచుకొని తినడం, లేదంటే పస్తులుండటమే. పైన ఒక పక్క ఆకలి దహించుకుపోతుంటే కింద నుంచి ఆదివారపు మసాలా వాసనలు వస్తుండేవి. సాయంత్రం ఏ 4కో బిస్కెట్లు టీ కప్పులతో ట్రే వచ్చేది. అలాంటి ఆదివారాలతో 3-4 సంవత్సరాలు గడిచిపోయాయి. అలాంటి ఆదివారాల్లో ఒకరోజు మిట్ట మధ్యాహ్నం దాటిన మధ్యాహ్నం నేను టైప్ రైటర్ టకటకలాడిస్తుండగా భోంచేశారా అని చెక్క బీరువాల మధ్య నుంచి పలకరింపు వినపడింది. అప్పటికే సీనియర్ గారు కింద భోజనం కానిచ్చి నిద్రకి ఉపక్రమించి ఉంటారు. ఒకరిద్దరు జూనియర్లు, నేను, జూనియరు సీనియరు కాని ఈ లాయరు మిగిలాం భోజనానికి బయటికెళ్ళడానికి. ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనాలు టీతో పాటు టై బిస్కెట్లతో కానిచ్చేసేవాడినే కానీ కాస్త జేబులో ఎక్కువ చిల్లరుంది అని నమ్మకం కలిగితే ఫైన్ బిస్కెట్తో పండగ చేస్తుండేవాడిని. ఎంత దరిద్రం ఉన్నా టీ తాగాక సిగరెట్టు మాత్రం కంపల్సరీ. ఒక పక్క జేబులో చూస్తే అంతంత మాత్రమే ఉన్నాయి. ఈయన భోజనానికి రమ్మంటున్నాడు అని ఆలోచించేలోపే పర్లేదు రండి, నాది హోటల్ భోజనమే, ఇద్దరం కలిసి వెళ్దాం అని మళ్ళీ పిలిచాడు. సరే భోజనానికంటూ ముందు బయటికెళ్ళాలిగా అనుకొని పేపర్లు సర్దేసి ఆయనతో పాటు కిందకి దిగుతూ, ఏం సార్ ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు లేరా అన్నాను. ఆ నడివయసు పెద్ద మనిషి సిగ్గుపడుతున్నట్టు మొహం పెట్టి ఐఆమ్ అన్మ్యారీడ్ అన్నాడు. ఎంత వయసు వచ్చినా ఈయనకింకా పెళ్ళెందుకు కాలేదు అని అప్పుడు ఆలోచించలేదు. ఆ పూట భోజనానికి వెళ్తున్నామనే ఆనందంలో. మళ్ళీ ఆయనే, నేను పెళ్లి చేసుకోలేదండి, తల్లిదండ్రులను చూసుకుంటూ జీవితం గడిపేశాను. మా నాన్నగారికి పక్షవాతం ఉండేది, నేనే చెయ్యాల్సి వచ్చేది. ఈ మధ్య మా అమ్మగారు కూడా పోయారు అన్నాడు బరువుగా మెట్లు దిగుతూ. మా ఇద్దరి మధ్య కనీసం 25 ఏళ్లన్నా వయసు తేడా ఉంటుంది. ఆయన నన్ను అండి అని సంబోధించినందుకు ఆశ్చర్యపడుతూనే లోలోపల గర్వంతో సంతోషపడుతూ ఆయన చెప్పిన సమాధానం విని పెద్దరికపు మొహం పెట్టి మౌనంగా ఉండిపోయాను. ఖరీదైన కాలనీలో రోడ్డుకి ఇరువైపులా పొడవాటి పాతకాలం నల్లటి చెట్లు. వాటి నీడల కింద నడుస్తూ 2 వీధులు దాటి మెయిన్ రోడ్డు బజారుకు వచ్చాము. మేమిద్దరం నడిచినంత మేర ఆయన నా తల్లిదండ్రుల గురించి, నా స్వగ్రామం, అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా రూము, వంట గురించి వాకప్ చేశాడు. ఆ మండే ఎండల రోజుల్లో నన్నెవరూ అలా అడిగింది లేదు. హోటల్లో బల్ల ముందు కూర్చున్నాక, నేను ఫుల్ మీల్స్ తింటాను, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఫుల్ మీల్స్కి ప్లేట్ మీల్స్కి ఫుడ్డులో తేడా ఎంతుంటుందో, ఇంతకీ డబ్బులు ఆయన కడతాడా లేక లోపల నేను పప్పు రుబ్బాల్సి వస్తుందా అని జేబులు తడుముకుంటున్నంతలో అటు వెయిటర్ రావడము, ఇటు ఈయన 2 ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇవ్వడము జరిగిపోయింది. ఆయన నిదానంగా తింటూ మధ్య మధ్యలో మాట్లాడుతూ చివర్లో 2 సార్లు సాంబార్ వేయించుకున్నాడు. నేను నా ముందు పెట్టిన కూరలన్నీ రుచి చూశాను. పాపడ అయిపోతే ఆయన మళ్ళీ ఒకటి వేయించాడు. భోజనం బల్ల ముందు కుంగిన భుజాలతో గొడుగులా కూర్చున్న ఆయన్ని చూస్తే ఎందుకో నవ్వొచ్చింది. మరి మీకు రాత్రిపూట భోజనం ఎలా అని అడిగాను. పగలు కోర్టు క్యాంటీన్లో, రాత్రిపూట రొట్టె చేసుకుంటా అన్నాడు
పెరుగు గిన్నె అన్నంలో వంపుకుంటూ. బిల్లు కట్టే కౌంటర్ దగ్గర నేను జేబు తడుముకోబోతే తనే డబ్బులు తీస్తూ, శ్యామ్ గారు, ఇవాళ నా దగ్గర డబ్బులున్నాయి, మనిద్దరం కలిసి భోంచేశాం అన్నాడు. ఆయన అలా ఎందుకన్నాడో ఆ రోజు నాకు బోధపడలేదు. నేను మాత్రం అమ్మయ్యా, బతికానురా దేవుడా అనుకున్నాను. కడుపు ఇంకాస్త నిండింది. హోటల్ నుంచి బయటికి వచ్చాక సిగరెట్ కాలుస్తారా అని అడిగాడు. నేను ఉలిక్కిపడి అబ్బే లేదండి అన్నాను కంగారుగా, ఈయనకెలా తెలుసును అనుకుంటూ. మీరు కాలుస్తారని గుమాస్తా చెప్పాడు, పర్లేదు కాల్చండి, నేను కంపెనీ ఇస్తాను, నాకు అలవాటు లేదు, ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు కాల్చినప్పుడు. ఈ ముసలోడు ఒక ప్యాకెట్ అయినా కొనుంటే బాగుండేది అనుకున్నాను సిగరెట్ ముట్టించి పొగ వదులుతూ. ఆయన తాగే తీరు చూస్తే ఎప్పుడూ కాల్చే మనిషిలానే కనపడ్డాడు. ఆఫీసులో బిక్కుబిక్కుమంటూ కూర్చునే మనిషి బయట బేఫికర్గా ఉన్నాడు. ఆయనంత దర్జాగా ధీమాగా ఉండటం నాకు నచ్చలేదు. వినయ సంపన్నుడిలా ఆయన ముందు నుంచున్నాను. ఇంటర్ తప్పి టైపు షార్ట్ హ్యాండు నేర్చుకొని ఇంటి నుంచి పారిపోయి వచ్చానని, బస్తీలో ఉంటున్నానని, ఒక్కడనే వంటని నేను చెప్తే, షార్ట్ హ్యాండ్కి చాలా విలువ ఉందని, గవర్నమెంట్ సెక్టార్లోనూ ప్రైవేట్ కంపెనీల్లోనూ దానికి చాలా డిమాండ్ ఉందని, బయట అవకాశాల వైపు చూడమని, ముందు ముందు ఇంకా చాలా జీవితం ఉందని చాలా చెప్పుకొచ్చాడు. ఆ రోజు తర్వాత ఆయనతో ఎక్కువ కలిసింది లేదు. ఆఫీసులో పెద్దగా మాట్లాడింది కూడా లేదు. నా సీటుకు వెనకాల బల్ల ముందు మూగే జూనియర్లు ఆయన మీద జోక్స్ వేసినప్పుడు వాళ్లతో కలిసి నవ్వేవాడిని ఆయన చూస్తుండగానే. ఆయన మానేసిన తర్వాత ఎప్పుడన్నా జూనియర్లు ఆయన గురించి చెప్పుకునేవారు. ఆ రోజు ఆయన బార్ కౌన్సిల్ అసోసియేషన్లో హాల్లో కూర్చొని ఏదో చదువుకుంటున్నాడనో, కోర్టులో పాతబడ్డ నల్లటి చెట్ల కింద ఎండుటాకుల మీద ఏమీ తోచక నడుస్తున్నాడనో, క్యాంటీన్లో టేబుల్ మీద ఇడ్లీ సాంబారు పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడనో, ఏమైతే నాకెందుకని ఆ రోజుల్లో ఎప్పుడూ ఆయన గురించి పట్టించుకోలేదు నేను. తొందరలోనే మర్చిపోయాను. ఆయన వెళ్ళిపోయిన బహుశా 2 ఏళ్లకనుకుంటా నేనక్కడ మానేశాను. ఆ తర్వాత చాలా ఆఫీసులు కంపెనీలు మారాను. ఎంతోమంది మనుషులు కలిసి స్నేహితులై కొంతకాలానికి వాళ్ళు కనుమరుగైపోయారు. సంవత్సరాలు గడిచిపోయాయి. సీనియర్ లాయర్ గారు ఆ తర్వాత హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ కూడా అయిపోయారు. ఆయన చలవతో ప్లీడర్ గుమాస్తా హైకోర్టులోనే గుమాస్తాగా చేరి అతను కూడా ఇప్పుడు రిటైర్ అయ్యే దశలో ఉన్నాడని విన్నాను. ఆ సీనియర్ లాయర్ గారి జూనియర్లెవ్వరూ లాయర్ ప్రాక్టీస్లో కుదరక కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకుంటే, కొందరు ఎటుగాక కిరాణా చిల్లర కొట్లు పెట్టుకున్నారు. వాళ్లలో పేర్లతో సహా నాకు ఒక్కరు కూడా గుర్తులేదు. మా అమ్మ పాతకాలం రగ్గుని వదిలేసినట్లు, క్షణకాలం పాటు కనిపించి పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ తలుచుకోనట్లు ఆయన్ని కూడా ఆ రోజుల్లోనే మరిచిపోయాను. 30 ఏళ్ల పాటు ఆ మనిషి నాకేమాత్రం గుర్తుకు రాలేదు. ఆ తర్వాత ఈ 30 ఏళ్ల కాలంలో చాలా ఆఫీసులు మారాను. 32 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. 10 ఏళ్ల కాపురం తర్వాత ఆవిడ చనిపోయింది. నా కొడుకు అమ్మమ్మ దగ్గరుండిపోయాడు. నేను మళ్ళీ ఒంటరిగా మిగిలాను. ఒకసారి గుండె నొప్పి వచ్చి బ్యాంకులో దాచిన కొద్ది మొత్తం కాస్త హాస్పిటల్లో కట్టేశాను. మిగిలిందేమీ లేదు. నా స్నేహితులు కొందరు మరణించారు. కొందరు స్నేహితుల పిల్లలు పెళ్ళిడుకు కూడా వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఇంత జీవితం చూసి, ఇన్ని వీధులు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంతమందితో కలిసి తిరిగి మరిచిపోయిన ఈ మహానగరంలో ముసలితనానికి దగ్గర పడుతున్న ఈ వయసులో ఎప్పుడన్నా ఆ పూట కలిసి భోంచేసిన చిరుగుకోటు లాయరు గుర్తొస్తుంటాడు వెడల్పాటి మొహంతో, ఎందుకనో. ఆ రోజు అక్కడ వీధి మలుపు తిరుగుతూ, పొడవాటి చల్లని చెట్ల కింద నడుచుకుంటూ తల్లిదండ్రులతోనే జీవితం గడిచిపోయిందని చెప్పిన మాటలు ఎందుకనో ఇప్పుడు వింతగా వినిపిస్తుంటాయి చెవుల్లో. అంతకంటే చెప్పేదేం లేదు. అతని గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు. కానీ ఏ క్షణానో, ఏ చీకట్లోనో తటాలను గుర్తొచ్చి మాయమవుతుంటాడు. ఎందుకో తెలియదు మరి.